నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతలు అంటే ఈ కొండ మీద ఇంత పెద్ద పైకి ఒక 200 మెట్లు ఎక్కి దాని తర్వాత గుడి అసలు చాలా వరకు ఈ గుడి ఉన్న సంగతి ఎవరికి తెలియదు. అసలు ఈ గుడి విశేషాలు, దీని ప్రత్యేకత, లోపల ఏ దేవుడు ఉన్నాడు అనేసి అయ్యగారిని అడుగుదామనేసి మనం అనుకుంటున్నాం. గురుగారు చెప్పండి, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంది? దేవుడు ఎలా వెలిసారు? లేకపోతే విగ్రహాన్ని తయారు చేసి పెట్టారా? లేకపోతే దేవుడే వెలిసారా? ఏం చెప్పగలుగుతారో చెప్పండి మీరు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇక్కడ పూర్వము 800 సంవత్సరాల క్రిందట రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఇక్కడ పరిపాలించేటివాడు అన్నట్టు. అయితే వారికి పుత్ర సంతానం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి తపస్సు చేసిండు అన్నట్టు. తపస్సు చేస్తే లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై వారికి పుత్ర సంతానాన్ని వరంగా ప్రసాదించిన తర్వాత నాకైతే ఇలా ఇచ్చారు కానీ మరి లోకం కొరకెట్లా అని చెప్తే అప్పుడు స్వామి ఇక్కడ గుండుకు వెలిసి ఉంటారని చెప్పేసి చరిత్ర. వెలిసారన్నట్టు లోపల. అంటే ఈ మెట్లు మేము ఎక్కేటప్పుడు మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ప్రత్యేకంగా కట్టినాయి. అంతకుముందు మెట్లు ఈ చిన్నగా రాయికే ఇట్లా తయారు చేసి పడి ఉంది. అది మనుషులు తయారు చేసినాయా లేకపోతే గుడి దేవుడు వెలిసినప్పుడే తయారు చేసి ఉన్నాయా? మెట్లు చెక్కినవి అవి. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు చేశారన్నట్టు. గుడి సిన్స్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు వెలిసి ఉన్నారు? 800 సంవత్సరాల నుంచి స్వామివారికి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. 800 సంవత్సరాలు ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతాయండి? పట్టెనామాలు, కోరమీసాలు, అభిషేకాలు, కళ్యాణాలు ఇక్కడ నిత్యము జరుగుతూనే ఉంటాయి. ఏమైనా జాతర జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేలో ఏం జాతర అంటే అది? ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నట్టు స్వామివారికి. అప్పుడు జనాలు బాగా వస్తారా? అవును. సుమారుగా ఎంతవరకు వస్తారండి? సుమారు ఒక 3000 మంది వస్తారు అన్నట్టు. ఇక్కడ మొత్తం అధికారులు ఎంతమంది ఇక్కడ టోటల్గా? ఇక్కడ ఒక 10-15 మంది సిబ్బంది ఉన్నారు మొత్తం అందరు కలిపి. మెయిన్ అధికారి పేరు? ఇక్కడ ఈవో గారు. వెమ్లవాడ దగ్గర నుంచి మీకు ఏదున్నా కూడా ఆయన సమక్షంలోనే ఏదైనా జరగాలి. ఇక్కడ మీ సొంత ప్రయత్నాలు ఏం చేయకూడదు. అంటే అక్కడ నుంచి దత్త దేవాలయం కదా, వాళ్ళు మా అధికారులు ఏం చెప్తే మేము అవి చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. ఓకే.